విక్టరీ వెంకటేష్ గారు, బ్లాక్ బాస్టర్, హిట్ మిషన్ అనిల్ రావుపుడి గారు, మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి సంక్రాంతికి వస్తున్న చిత్రం కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన ఈ ట్రయాంగిల్ స్టోరీ సంక్రాంతికి వస్తుంది. దిల్ రాజు గారి సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా సంక్రాంతికి వస్తున్న చిత్రం సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా 2025 సంక్రాంతికి జనవరి 14వ తేదీన విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ ప్రెస్ మీట్లో హీరో విక్టరీ వెంకటేష్ గారు మాట్లాడుతూ సంక్రాంతికి ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని చాలా అత్యద్భుతంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకి, అభిమానులకు, కుటుంబాలకు, అన్ని వర్గాల సినీ ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అని ఆయన తెలియజేశారు. నిర్మాత దిల్ రాజు గారు మాట్లాడుతూ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం, సినిమాలతో సంక్రాంతికి అద్భుతాలను సృష్టించబోతున్నామని ఆయన తెలియజేశారు. అలాగే బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా కూడా మేమే చేస్తున్నాం. ఈ 3 సినిమాలు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయని పేర్కొన్నారు. డైరెక్టర్ అనిల్ రావుపుడి మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్న సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. సంక్రాంతికి నాకు స్పెషల్ కనెక్షన్ ఉంది. నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు, నాకు ఇష్టమైన దిల్ రాజు, శిరీష్ బ్యానర్లో అందరినీ నవ్వించడానికి సంక్రాంతికి వస్తున్న సినిమాతో వస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, డాక్టర్ నరేష్ వికే, విటివి గణేష్, భీమ్ సిసోరియన్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అతి త్వరలో ఈ సినిమా నుంచి మొదటి పాటని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఈ పాట సినిమాకే మెయిన్ హైలైట్గా ఉండడంతో పాటు ఈ పాట సినిమాకి చాలా కీలకమని తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.